ప్రముఖ సినీ నటి సౌందర్య జీవిత విశేషాలు. సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె 1972 జూలై 18వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో కోలారు జిల్లా ముళబాగల్లో జన్మించారు. 12 సంవత్సరాల పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె సుమారు 100 సినిమాల్లో నటించారు. నంది అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు సైతం అందుకున్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా గంధర్వ అనే సినిమాలో నటించేందుకు 1992లో అవకాశం వచ్చింది. అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేశారు. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలుగా భానుచంద్ర సరసన నటించారు. కానీ మనవరాలి పెళ్లి అనే చిత్రం మొదటి విడుదలైంది. ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశీ అనే హిందీ సినిమాలో నటించారు. గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు స్వర్ణకమలం కూడా దక్కించుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణంగాను పురస్కారాలు వచ్చాయి. 1992లో కన్నడ చిత్రం గంధర్వ ద్వారా, 1993లో తెలుగులో మనవరాలి పెళ్లి, తమిళంలో పొన్నుమణి చిత్రాలతో అరంగేట్రం చేశారు. సౌందర్య తన మేనమామ జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27వ తేదీని వివాహం చేసుకున్నారు. అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తన సొంత గ్రామం గంగికుంటను అభివృద్ధి చేశారు. ఒక అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఒక పాఠశాల కూడా స్థాపించారు. 2004 ఏప్రిల్ 17వ తేదీన ఆమె విమాన ప్రమాదంలో మరణించారు. ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె తన సోదరుడు కన్నడ చిత్ర నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర కూడా విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారాన్ని కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు అందిస్తున్నారు.